వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం అండి. ఇలాంటి ఆత్మీయమైన మరియు మోటివేషనల్ విషయాలు మీకు నచ్చితే ఈ వీడియోను ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఒక పెద్ద బలాన్నిస్తుంది. మనం చెప్పే ఈ మంచి మాటలు మరికొందరికి చేరువవ్వాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మన ఈ ప్రయాణంలో మీరు కూడా తోడుగా ఉండాలని అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే నన్ను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నడిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఆసక్తికరమైన అంశంలోకి వెళ్దాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, చాలామంది క్రైస్తవులు చర్చికి వెళతారు, అప్పుడప్పుడు బైబిల్ చదువుతారు, మంచిగా జీవించడానికి ప్రయత్నిస్తారు. కాని పరిశుద్ధాత్మతో నింపబడిన విశ్వాసులు ఒక ప్రత్యేకమైన శక్తితో, ఎవరూ ఆర్పలేని అగ్నితో జీవిస్తారు. అసలు వారు ఏం చేస్తారు? వారికున్న ఆ ప్రత్యేక అలవాట్లు ఏమిటి? ఈరోజు మనం వాటిని వాక్యాధారంగా తెలుసుకుందాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు తమ రోజును దేవునికి పూర్తిగా సమర్పించుకోవడంతో ప్రారంభిస్తారు. ఫోన్ చూడకముందే, లోకపు పనుల్లో పడకముందే, ప్రభువా, నా దేవుడవు నీవే, నీ చిత్తము జరిగించుట నాకు నేర్పుము అని కీర్తనల గ్రంథంలో దావీదు ప్రార్థించినట్లుగా తమ్ము తాము అప్పగించుకుంటారు. వారు బైబిల్ చదివేది కేవలం ఒక బాధ్యతగా కాదు, దేవుని స్వరాన్ని వినడానికి. యేసు చెప్పినట్లుగా ఆయన మాటలు ఆత్మయు జీవమునయ్యున్నాయని వారు నమ్ముతారు. అందుకే వాక్యాన్ని ధ్యానిస్తూ దానిని తమ జీవితంలోకి అన్వయించుకుంటారు. వీరిలో ఉండే మరో గొప్ప లక్షణం ఏమిటంటే, వీరు కేవలం దేవునితో మాట్లాడటమే కాదు, ఆయన చెప్పేది వినడానికి కూడా సమయం కేటాయిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే చిన్నపాటి ప్రేరణలను కూడా వీరు వెంటనే పాటిస్తారు. అది ఒక వ్యక్తి కోసం ప్రార్థించమని కావచ్చు, లేదా ఒకరికి సువార్త చెప్పమని కావచ్చు. ఎంత కష్టమైనా సరే వారు లోబడతారు. ఎందుకంటే దేవుని మాట వినడం వల్లే అద్భుతాలు జరుగుతాయని వారికి తెలుసు. అలాగే వారు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. తాము చూసేవి, వినేవి, స్నేహం చేసేవారు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలని వారు కోరుకుంటారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎవరి మీద కోపం లేదా పగ ఉంచుకోరు. వారు త్వరగా క్షమిస్తారు మరియు తమ తప్పులను ఒప్పుకుంటారు. హృదయంలో ద్వేషం ఉంటే పరిశుద్ధాత్మ శక్తి పనిచెయ్యదని వారికి తెలుసు. వీరు ప్రతి నిమిషం ఒక అత్యవసర స్థితిలో ఉన్నట్లుగా జీవిస్తారు. అంటే సమయం తక్కువగా ఉందని, దేవుని రాజ్యం దగ్గరపడిందని గ్రహించి ఆత్మల రక్షణ కోసం రోషంతో పనిచేస్తారు. ఈ అలవాట్లు కేవలం కొందరి కోసం మాత్రమే కాదు, దేవుని కోసం ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా జీవించవచ్చు. పరిశుద్ధాత్మ అగ్ని మీలో కూడా మండాలని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.